జనరల్గా మనం మామూలు మాట్లాడుకుంటే హైదరాబాద్ ఆర్ తెలంగాణ అనేది చాలా సుసంపన్నమైన రాష్ట్రము. హైదరాబాద్ లాంటి సిటీ ఉంది, సహజ వనరులు ఉన్నాయి, అద్భుతమైన రాష్ట్రం. ఆంధ్ర అనేది ఎలా ఉందో మనకు తెలుసు. ఒక తెలంగాణ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక జాతీయ పార్టీగా అయిన రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో అంటే ఇప్పుడిప్పుడే కదా ఒక రాష్ట్ర రాజధానో ఇవో వస్తుంది. అలాంటి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోసం దీన్ని అంతా అటు పంపిస్తారంటారు. అసలు చంద్రబాబు నాయుడు లేకుండా రేవంత్ రెడ్డి ఉన్నాడమ్మా? అంటే ఆయన ఆ పార్టీలోంచి రావచ్చు. లేదు, అంత అమాయకుని కాదు నేను. ఆ పార్టీలోకి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఆయనకు పూర్తిగా బానిసలాగా వ్యవహరిస్తున్నాడని నేను చెప్పా. ఆయన నిలబెట్టింది ఆయనే, ఆయన గెలిపించింది ఆయనే, ఆయనను కాపాడుతున్నది ఆయన. ఇంకా అంతకంటే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారే కాపాడుతున్నారంట. ఇప్పటికే కాదు, ఎప్పటికీ. రేపు మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, ఇదే వీడియోను మీరు 3.5 సంవత్సరాల తర్వాత రీప్లే చేయండి. రేపు బీజేపీ జనసేన కూటమి కనుక వచ్చినట్టయితే టీడీపీ నాయకుడిగా ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యేది రేవంత్ రెడ్డి. ఇప్పుడే కాదు, నేను ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఇదే మాట చెప్పాను. ఈ కాంగ్రెస్లో ఆయన ఎక్కువ కాలం ఉండడు, వాళ్ళు కూడా ఉంచరు. నెక్స్ట్ కూటమికి నాయకుడే ఈయన అవుతాడని చెప్పాను. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే రక్తం అక్కడ ఉంది, మూలాలు అక్కడున్నాయి. మీరు 1.5 year చూస్తున్నారు కదా. కాదు, కేసీఆర్ గారి రక్తం కూడా అక్కడే కదండి. అది వేరు. కేసీఆర్ గారు ఏంటంటే ఉద్యమంలోకి రావడం వల్ల ఇక్కడ మమేకమైండు ప్రజలతో. ఈయనన్నాడు ఉద్యమంలో లేడు. మీరు నాకు ఒక క్లిప్పింగ్ చూపెట్టండి. ఎప్పుడన్నా జై తెలంగాణ అని అమరవీరులకు నివాళులు అర్పించాడా? స్తూపం దగ్గర పోయిన విజువల్ చూపెట్టగలుగుతారా మీరు? ప్రమాణ స్వీకారం రోజు అయితే జై తెలంగాణ అని అన్నారండి పైన ప్రమాణ స్వీకారం. లేదమ్మా, ఆయన ఎన్నడూ కూడా, ఆయన అంతా నటన తప్ప ఏ రోజు కూడా ఆయన ఉద్యమంలో లేడు. ఆయన తెలంగాణ వద్దన్న పార్టీకి బలమైన నాయకునిగా తెలంగాణను వ్యతిరేకించాడు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది తెలంగాణ దిక్కు అప్పుడు దయాకర్ రావు గారు కానీ వీళ్ళంతా వచ్చినా కూడా ఎన్నడూ రేవంత్ రెడ్డి రాలేదు. ఆయనే ఇప్పటికి కూడా చంద్రబాబునే నమ్ముకున్నాడు. ఇప్పుడు ఒక పార్టీ అమ్మ అది టీడీపీ, చాలా సంవత్సరాలు ఇక్కడ అధికారంలో 18 సంవత్సరాలు ఉన్న పార్టీ, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చిన పార్టీ ఎందుకు క్యాండిడేట్లను పెట్టలేకపోయింది? వాళ్ళకు ఓటు శాతం లేదా? ఇదే కేసీఆర్ మొదటి ఎలక్షన్లలో 15 మందిని గెలిపించుకున్నారు, రెండోసారి కూడా 10 మందికి పైన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మూడోసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టలేదు? వాళ్ళ అధ్యక్షుడే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రెండోసారి ఇద్దరే గెలిచారు, అది కూడా వాళ్ళు కూడా వచ్చేసారు కదా. అంటే అనేది రెండోసారి ఇద్దరే ఎందుకు ఉన్నారమ్మా? ఇద్దరు కాదు, లేదు, 10 మంది పైన గెలిచారు రెండోసారి కూడా. దయాకర్ రావు గారు పార్టీ విలీనం చేసింది అప్పుడే కదా, ఆ టైమే కదా. అంటే నేనేమంటున్నా అంటే ఆయన ఇప్పటికీ ఎప్పటికీ రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషే. ఆయన పెట్టిన వాళ్ళనే ఇక్కడ ఇరిగేషన్లో ఆదిత్యనాథ్ దాస్ను కానీ, నిన్న మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మెంబర్ సెక్రటరీ ఎవరైతే చైర్మన్గా పెట్టాడో అతను కానీ, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు మీరు గూగుల్లో ఒకటి చూసినా కూడా ఆంధ్ర ఆఫీసర్స్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర నామినేటెడ్ పొజిషన్స్ ఇన్ తెలంగాణ అని మీరు కొడితే ఒక 10 మంది పేర్లు వస్తాయి. మనకు తెలియకుండా కూడా చాలా జరిగినాయి. అంటే పూర్తిగా ఆయన చెప్పు చేతల్లో ఉన్నాడు. ఆయన చెప్పు చేతల్లో ఉన్నాడు కాబట్టి మాకందరికి అనుమానాలు వస్తున్నాయి. కాళేశ్వరం నీళ్ళు ఎందుకు పోతున్నాయి,